వెంకటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 832వ వినిపించే కథగా శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం సంక్షిప్త అనువాద నవలా సంకలనం నుంచి పోలిష్ సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ హెన్రీ సెంక్విచ్ రచన కోవాడిస్ సంక్షిప్త నవల వింటారు. ఈ నవల ఆధారంగా సుప్రసిద్ధ నటీమణులు సోఫియా లారెన్, ఎలిజబెత్ టేలర్లు నటించిన మహత్తర చలనచిత్రం కోవాడిస్ రూపొందించబడింది. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారు ఎంఏ సోషియాలజీ, ఎంఏ జ్యోతిష్యం, ఎంఏ టూరిజం, ఫిల్మ్ రైటింగ్లో డిప్లొమా చేశారు. వీరి కథలు అన్ని ప్రముఖ దిన, వార, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, ఒరియా, తమిళ భాషల్లోకి అనువదించబడ్డాయి. వీరి హిందీ కథ కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే బైమంత్లీ హిందీ పత్రికలో ప్రచురించబడింది. వీరు రాష్ట్రేతర సంస్థల నుంచి అనేక అవార్డులు పొందారు. వీరి కథల మీద ఒకరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో PhD చేశారు. మరొకరు వీరి నవల కలలు నిజమైతే మీద మద్రాస్ యూనివర్సిటీలో MPhil చేశారు. ఇంతవరకు వీరు తమ రచనలతో 10 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న కొందరు రచయితలను, వారి రచనలను పరిచయం చేస్తూ వెలువరించిన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుండి ఒక సుప్రసిద్ధ రచయిత సంక్షిప్త నవల ఇప్పుడు విందాం. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ పోలిష్ రచయిత హెన్రీ సింక్విచ్ 1846లో పోలెండ్లో జన్మించాడు. ఇతని మరో పేరు లిట్వోస్. సింక్విచ్ 1869లో పోలెండ్లోనూ తదితర ప్రాంతాలలో ఆ రోజులలో ఆధునిక శాస్త్ర విజ్ఞానం సాధించిన ఫలితాల ప్రాధాన్యాన్ని చాటే తాత్విక దృక్పథం గల పాజిటివిజంని గురించిన అనేక విమర్శనాత్మక వ్యాసాలను ప్రచురించటం ప్రారంభించాడు. ఇవి విశేష ప్రజాదరణ పొందాయి. హెన్రీ సింక్విచ్ వార్సా విశ్వవిద్యాలయంలో సాహిత్యం, చరిత్ర, భాషా శాస్త్రాలను అధ్యయనం చేసి 1871లో డిగ్రీ తీసుకోకుండానే ఆ విశ్వవిద్యాలయాన్ని వదిలేశాడు. 1876-78లో పోలిష్ గెజెట్ తరఫున రిపోర్టర్గా అమెరికా సందర్శించి తిరుగు ప్రయాణంలో ఇటలీ, ఫ్రాన్స్ల మీదుగా పోలెండ్ చేరుకున్నాడు. అప్పటి నుండి అతను అనేక కథలు వ్రాసి ప్రసిద్ధి పొందాడు. 1879లో ఆయన వ్రాసిన జుంకో ద మెజిషియన్, ద లైట్ హౌస్, బార్టెక్ ద కాంకరర్ మొదలైన కథలు ముఖ్యమైనవి. ఇతని తండ్రి పోలెండ్ స్వాతంత్ర్య విప్లవంలో పాల్గొన్నాడు. అందువల్లనే హెన్రీ సింక్విచ్ రచనల్లో అంత దేశభక్తి కనిపిస్తుంది. తల్లి, తండ్రి బాగా చదువుకున్నవారు. హెన్రీ సింక్విచ్ 1828 నుండి 1887 వరకు స్టోనో దినపత్రికకు సహసంపాదకుడిగా పనిచేశాడు. అతను వ్రాసిన చారిత్రక నవల 3 భాగాలుగా స్టోనో దినపత్రికలో ప్రచురించారు. 1884లో మొదటి భాగం విత్ ఫైర్ అండ్ స్వర్డ్ గాను, రెండవ భాగం 1886లో ద డెల్యూజన్ గాను, 1887లో మూడవ భాగం పాన్ మిస్చెల్ గాను ప్రచురించారు. ఇందులో పోలెండ్ ప్రజలు కోషాక్కులు, స్వీడులు మరియు టర్కులతో జరిగిన పోరాటంలో వారి ధైర్య సాహసాలు కావ్యశైలిలో వర్ణించబడ్డాయి. సింక్విచ్కు పాత్ర చిత్రణ బాగా తెలుసు. అంతేకాక తన దేశస్థుల తప్పిదాలు కూడా తెలుసు. వాటిని అతను నిర్దాక్షిణ్యంగా బయటపెట్టేవాడు. పోలిష్ ప్రజల వ్యక్తి స్వేచ్ఛ కోరికను అతను విమర్శిస్తాడు. జమీందారులు తమలో తాము కలహించుకుంటూ తమ బాధ్యతలు ఎలా విస్మరిస్తున్నారో చెబుతాడు. ఈ నవలాత్రయం తర్వాత సింక్విచ్ 1890 మానసిక విశ్లేషణ నవల వితౌట్ డాగ్మా రచించాడు. ఇది కళాత్మక రచన. దీని తరువాత 1894లో రచించినది చిల్డ్రన్ ఆఫ్ సాయిల్ అనే గ్రంథం.
దీనిలోని ఇతివృత్తం ఆనందకరమైన పల్లె జీవనానికి, కృత్రిమత్వంతో కూడిన పట్టణ జీవితానికి గల వ్యత్యాసం. ఈ రచన ప్రధానంగా గృహస్థ జీవితంలోని గొప్ప లక్షణాలను తెలియజేస్తుంది. 1892లో లెటర్స్ ఫాలో హిమ్ అనే రచన చేశాడు. ఇది మత సంబంధమైనది. హెన్రీ సింక్ ఇతర రచనలలో ప్రసిద్ధికెక్కిన చారిత్రక నవల కోవాడిస్. ఇది అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడి అతనికి అఖండమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఈ నవలను మొదట 1896లో పోలిష్ భాషలో వ్రాశాడు. 1905లో దీనికి సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ నవలలో నీరో చక్రవర్తి క్రూరకృత్యాల చరిత్రను వివరించాడు. రోమన్ చక్రవర్తి అయిన నీరో కాలంలో క్రీస్తు శకం 64 నుండి 68 వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చారిత్రక నవలను వ్రాశాడాయన. నవలలోని కథ విషయానికి వస్తే, మార్కస్ సినీసియస్ అనే రోమన్ మిలిటరీ కమాండర్ క్రిస్టియన్ అయిన లిజియా ప్రేమలో పడతాడు. ఆమె క్రిస్టియన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అంటుంది. కానీ ఆమె క్రిస్టియన్గా మార్చబడ్డ రోమన్ యువతి అని ఆమెకు తెలియదు. ఆమె ఉన్నట్టుండి అదృశ్యమవుతుంది. ఆమెను వెతకడానికి రోమ్కు వెళ్తాడు మార్కస్. మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ రాత్రికి నగరం బయట పీటర్ అనే క్రిస్టియన్ మతాధికారి బోధనలు వినడానికి వెళ్తున్నారని తెలిసి లిజియా ఇక్కడ దొరుకుతుందన్న నమ్మకంతో అక్కడికి వెళ్తాడు మార్కస్. ఆ మీటింగులో పీటర్ మాటలు సినీసియస్లో తీవ్రమైన మార్పులు తెస్తాయి. అతను లిజియాను దాచిపెట్టింది రోమ్లోని ట్రాన్స్బర్ అని తెలుసుకుంటాడు. ఆమెను తీసుకురావాలనుకున్న అతను ఆమె మూర్ఖపు బాడీగార్డు యూర్సిస్ చేతిలో తీవ్రంగా గాయపడతాడు. మార్కస్ను చంపడానికి బదులుగా లిజియా, ఆమె క్రిస్టియన్ మత స్నేహితులు అతనికి సేవలు చేసి ఆరోగ్యవంతుణ్ణి చేస్తారు. ఈ సందర్భంగా ఆమె అతని ప్రేమలో పడిపోతుంది. అపోజిట్ పాల్ అనే అతను ఆమెతో క్రిస్టియన్ కాని వాడిని చేసుకోకూడదని చెప్పడంతో మార్కస్ను వదిలేసి రెండవసారి మాయమవుతుంది లిజియా. గాయాల నుంచి కోలుకున్న తర్వాత మార్కస్ మారిపోతాడు. అతడు బానిసలను దయగా చూడటం మొదలు పెడతాడు. ఫలానా చోట లిజియా దాక్కుని ఉందని చెప్పిన చిలో ఆ భవనాన్ని సైనికులతో చుట్టుముట్టమంటాడు. చిలోని కొరడాతో కొడతాడు మార్కస్. తర్వాత లిజియా ఉన్న స్థలానికి ఒంటరిగా వెళ్ళి లిజియా అంగరక్షకులకు, పీటర్ పాలకు తాను క్రిస్టియన్గా మారి లిజియాను స్వీకరిస్తానని చెప్పి వారి ఆశీర్వాదాలు పొందుతాడు. నీరో చక్రవర్తి, అతని రాజోద్యోగులు సినీసియస్తో యాంటియంకు వినోదం కోసం వెళతారు. ట్రాయ్ నగరం కాలిపోయిన వృత్తాంతం గురించి వ్రాసిన పద్యాన్ని చదువుతూ ఫిడేల మీద వాయిస్తూ తన్మయత్వంతో ఉంటాడు నీరో చక్రవర్తి. కానీ నిజంగా రోమ్ మంటల్లో చిక్కుకున్న విషయం గమనించడు. కానీ రాజోద్యోగులు రోమ్ కాలిపోతుండటం చూసి షాక్ అవుతారు. మార్కస్ రోమ్కు పరిగెత్తుకు వెళ్ళి పీటర్ను, లిజియాను ఆ అగ్నికీలాల్లోంచి కాపాడుతాడు. రోమ్ చక్రవర్తి నీరో రోమ్ నగరాన్ని పూర్తిగా దహనం చేసి తన అభిరుచులకు అనుగుణంగా తిరిగి నిర్మించాలనుకుంటాడు. రోమ్ నగరాన్ని దహింపజేసి ఆ నేరాన్ని క్రైస్తవుల మీద వేస్తాడు. క్రైస్తవుల మీద కోపంగా ఉన్న రోమన్లు క్రైస్తవుల మీద దాడి చేస్తారు. నీరో క్రైస్తవులందరినీ పట్టుకుని ఎరీనాలో సింహాలకు ఆహారంగా వేసి సంహరించమని ఆజ్ఞ ఇస్తాడు. నీరో క్రైస్తవులపై పగపెట్టుకుని వారిని నశింపజేయుటకు పూనుకున్నాడని తెలుసుకున్న క్రైస్తవులు మతాధికారి పీటర్ను రోమ్ను విడిచి వెళ్ళిపోమని కోరతారు. పీటర్ అదే విధంగా పారిపోతుండగా దారిలో జీసస్ ఎదురవుతాడు. కోవాడిస్ అని జీసస్ని అడుగుతాడు పీటర్. కోవాడిస్ అనే లాటిన్ పదానికి అర్థం ఎక్కడికి వెళ్తున్నావు అని. నీవు ప్రాణాలకు భయపడి పారిపోతున్నావు, అందువలన నేను రెండవ మారు సిలువ వేయబడుటకు రోముకు వెళ్తున్నాను అంటాడు జీసస్. వెంటనే పీటర్ తన చేతికర్రను అక్కడ పడేసి తిరిగి రోమ్కు వస్తాడు. పీటర్ను అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉన్న ఇతర క్రైస్తవులను కలుసుకుని జీసస్ చెప్పిన మాటలను అక్కడి వారందరికీ చెబుతాడు. లిజియాను రక్షించినందున మార్కస్ను కూడా జైల్లో వేస్తారు. జైల్లో మార్కస్కు, లిజియాకు పెళ్లి చేస్తాడు పీటర్. దీనికి ప్రతిఫలంగా పీటర్ను తల్లక్రిందులుగా సిలువ వేయిస్తాడు రోమన్ చక్రవర్తి. నీరో భార్య పొప్పాయి మార్కస్ను ప్రేమించింది. కానీ అతను నిరాకరించినందున ఆమె లిజియాపై పగ తీర్చుకున్నటకు లిజియాను ఒక గుంజకు కట్టివేయించి ఆమెను పొడిచి చంపుటకు ఎరీనాలోకి ఒక దున్నను వదులుతారు.
లిజియా అంగరక్షకుడైన ఉర్సస్ వట్టి చేతులతో దాన్ని సంహరించాలి, లేకపోతే దున్నా లిజియాను పొడిచి చంపేస్తుంది. మార్కస్ను ప్రేక్షకుల గ్యాలరీలో ఒక స్తంభానికి కట్టివేసి ఈ దృశ్యాన్ని చూసే ఏర్పాటు చేస్తారు. మార్కస్ ఉర్సస్కు శక్తినివ్వమని యేసు ప్రభువును ప్రార్థిస్తాడు. ఆశ్చర్యకరంగా ఉర్సస్ ఆ దున్న మెడ విరిచి చంపేస్తాడు. అందువల్ల జనమంతా లిజియాను మార్కస్ను విడుదల చేయమని అరుస్తారు. అయినా నీరో వాళ్ల మాట వినకుండా వాళ్ళని చంపమని అంతఃపుర అంగరక్షకులకు ఆజ్ఞ ఇస్తాడు. ఈలోగా మార్కస్ తన కట్లు తెంపుకొని లిజియాను బంధ విముక్తురాలని చేస్తాడు. ఇద్దరూ బయటపడతారు. నీరోని జయించడానికి జనరల్ గాల్బా రోమ్కు వస్తున్నాడని, రోమ్ను తగలబెట్టింది క్రైస్తవులు కాదని, నీరోయేనని రోమన్ మిలిటరీ కమాండర్ మార్కస్ చెబుతాడు. రోమును తగలబెట్టినందుకు నీరోపై కోపమచ్చి ప్రజలందరూ అతన్ని చంపడానికి రాజభవనానికి వస్తారు. నీరో అంతఃపురంలోకి పారిపోయి తన భార్య అయిన పొప్పాయిని నీ ప్రోద్బలం వల్లనే క్రైస్తవులను చంపించాను అంటూ ఆమె గొంతు నిలిమి చంపేస్తాడు. అంతకుముందు నీరోని ప్రేమించిన ఆక్టే వచ్చి ప్రజల చేతుల్లో చవడం కంటే ఆత్మహత్య చేసుకో, అదే మంచిది అంటుంది. కానీ నీరో ఆత్మహత్య చేసుకోవడానికి భయపడటం వల్ల ఆక్టే అతని గుండెల్లో కత్తితో పొడిచి చంపేస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా నీరో చక్రవర్తి మీద అసాధారణమైన అవమానకరమైన ఒక వ్యంగ్య లోకోక్తి వ్యాపించింది. ఒకవైపు రోమ్ కాలిపోతుంటే నీరో తన గదిలో ఫిడేలు వాయించుకుంటున్నాడు అని. కొవాడీస్ అనే ఈ గ్రంథం లక్షల కాపీలు అమ్ముడుపోయింది. సుమారు 30 భాషల్లోకి అనువాదితమైంది. హెన్రీ సింక్విచ్కు అపారమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఈ చారిత్రక నవల ఆధారంగా 1912లో మూకీ చిత్రంగా, 1925లో టాకీ చిత్రంగా నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సంస్థ MGM వారు 1951లో దీనిని ఒక మహత్తరమైన సినిమాగా నిర్మించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రోమ్ నగరంలో నిర్మితమైంది. 1960 దశాబ్దంలో గొప్ప హీరోయిన్గా పేరు పొందిన సోఫియా లారెన్ ఈ సినిమాలో లిజియా సేవకురాలుగా నటించింది. ఎరీనాలో ఒక క్రైస్తవురాలుగా ఉండే చిన్న పాత్రను ఎలిజబెత్ టేలర్ ధరించింది. తరువాత ఎంత గొప్ప నటీమణిగా పేరుగాంచిందో అందరికీ తెలిసిందే. కానీ విచిత్రం ఏమిటంటే వీరి పేర్లు టైటిల్స్లో ఉండవు. అంటే అప్పుడు వీళ్ళిద్దరూ అతి చిన్న నటీమణులన్నమాట. మార్కస్ పాత్రకు మొదట మెకన్నాస్ గోల్డ్ సినిమాలో హీరోగా నటించిన గ్రెగరీ పెక్ను బుక్ చేసుకున్నారు. కాల్ షీట్లు కుదరక ఆ పాత్రలో రాబర్ట్ టేలర్ నటించాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 32,000 కాస్ట్యూమ్స్ను ఉపయోగించారు. సినిమాలో సహజత్వం కోసం దుస్తులలో పచ్చి మాంసాన్ని పెట్టి సింహాల ముందు వేసేవారు. దాంతో సింహాలు ఆ మాంసం కొరకు దుస్తులను పీక్కు తినేవి. ఆ విధంగా దర్శకుడు సింహాలు మనుషుల్ని పీక్కును తింటున్నట్లు భ్రమ కలిగించాడు. షూటింగ్ జరిగే రోజుల్లో కాస్ట్యూములను శుభ్రం చేయుటకు డ్రై క్లీనింగ్ ఫ్యాక్టరీనే నిర్మించారు. సిన్సిటా స్టూడియోకు చేరుకున్న అనేక మంది శిల్పులు దాదాపు 500 శిల్పాలను చెక్కారు. రోమ్ కాలిపోతున్నప్పుడు 5,000 మంది ఆ బ్రిడ్జిని దాటి పరిగెత్తాలి. అందుకోసం నిజమైన బ్రిడ్జినే నిర్మించారు. ఈ సినిమా కొరకు 10 రథాలను తయారు చేయించారు. సుమారు 100 మంది కమ్మరివారు సంవత్సరం రోజులు పనిచేసి వేల శిరస్త్రాణాలు తయారు చేశారు. ఆనాడు ధరించే 15,000 పాదరక్షలను ప్రత్యేకంగా తయారు చేయించారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల కన్నా రోమన్ చక్రవర్తి పాత్ర ధరించిన పీటర్ ఉస్తినోవ్కు చాలా మంచి పేరు వచ్చింది. 171 నిమిషాలు ఉండే ఈ చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయి. ప్రేమ, పగ, మతద్వేషం వంటి వాటితో పాటు రథాల పోటీలు లాంటి అద్భుతమైన సన్నివేశాలు, రోమ్ నగరం అగ్నికి ఆహుతి కావడం వంటి విషాద సన్నివేశాలు చాలా సహజంగా తీశారు. ఈ సినిమా నిర్మాణానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. విడుదలైన తరువాత ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలొగించింది. అత్యంత ప్రజాభిమానం పొందిన హెన్రీ సింక్విచ్కు అతని అభిమానులు 1906లో దేశవ్యాప్తంగా ధనాన్ని పోగు చేసి అతని ప్రాచీనులకు సంబంధించిన భవనాన్ని కొని ఆయనకు బహూకరించారు. అతని సంపూర్ణ సాహిత్యం 60 భాగాలుగా ప్రచురించబడింది. హెన్రీ సింక్విచ్ తన 70వ ఏట 1916లో తనువు చాలించాడు.
ఇంతవరకు మీరు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారి ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం సంక్షిప్త అనువాద నవలా సంకలనం నుంచి పోలిష్ సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ హెన్రీ సింక్విచ్ రచన కోవాడిస్ సంక్షిప్త నవల విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.